పల్లె పట్నం పొందిస్తాను అనుకోతాను. మళ్ళా నేను మతలవి చేస్తా. పట్నం ఏదాకా తిరిగి రాకు. భర్తను చూసిన పోడుకొని పొలం చేసి పల్లె పట్నం పొంది ఇవన్నది. పొరగలు పొరగలు పాడువాడు సమితి పిల్లల సాగరిస్తానా నేను కదా. ఇలా పానం అంతా ఫుల్ చీలినట్టు అయింది. రాత్రి చినుకులు పడి దోమలు బాగా గుర్తి నిద్ర చక్కగా పట్టలేదు. ఒక్క ఫ్యాన్ కింద 6 వండనంటే ఏం నిద్ర తాగుతుంది. కాళ్ళకట్ట పెట్టుకుంటారు బిడ్డని పంచం నేను తెల్లరగట్లగా కన్ను అంటుకున్నదా మళ్ళీ కొక్కరు కోడి కూర్చొని పిడాతలేదు. ఇది నాకు సాధరైతులకి ఆకిలు ఏంటి గడిపాడు ఊడరాదమ్మా నేను చెప్పిన తెల్లారుతుందా. రేపు ఒక ఇంటికి ఇస్తే పోయాలి అంజో. అయ్యో ఓ ఇంటికి ఇస్తే పోయేదాని వినా కాదా. పేరు కాడ పని చేయరాదానికి ఇట్లా అంటే అత్తగారు అడుగుకుంటారు. అంజలి మీ అత్తలని చూకుంటారు. పని చేయరాకపోతే తిట్టదా. పొల్ల బుద్ధి లేకుండా మానవులు కొంచెమంది ఉండాలి అంటారు. అన్న రాను బిడ్డ అంటారు. అతని నా బిడ్డ కూడా అంటే అన్ని ఇట్లే అంటారు అంట. చూడు సీతమ్మ చెరల పెడుతుంది, ఇల్లడి పని చేపిస్తుంది. ఊడిసేదాకా కొడుతుంది, చల్లదాకా కొడుతుంది, ముక్కేసేదాకా కొడుతుంది. ఇక బోలుదో అని పండుడు వాసనలు బాలికాడేసింది. మరవన్న తల్లి తోటి మరెన్నో బాధలుంటాయి. మారు తల్లిని తెచ్చిపెట్టకు పిల్లలకు మరవన్న తల్లి తోటి మరెన్ని కష్టాలు అన్నది. ఏడుచుకుంటా వీళ్ళ బోలు తవ్వుతుంటే అన్న పాపం అనిపించింది. మా చెల్లెకు గిన్ని పనులు చెప్పుతాడు, మా చెల్లెకు నేను ఇంత చేదోడు హాజరైతాను అని ఆ చెల్లె బోలు తవ్వుతాడు, అన్న బోళ్ళు కడుగుతాడు. మొగ పుడక పుట్టావా చీర కట్టుకొని పుట్టపోయినవరా సార్ వారి మగోడుగా బోళ్ళు కడుగుతారు, బోళ్ళు అవుతారు నీ పుడక గాడిది కొడుక. పొయ్యికి బియ్యం అంటే బదలిస్తారు, పొయ్యికి కట్టెలు బదలిస్తారు. లేవాలన్నా ఏం పెట్టండి నా కాలు కాలు మంటాయి. 24 సార్లు అంజ కొడుకు పొరుగున్నారు, అంజ కొడుకులు అందరు నాయన చేస్తారు. చెల్ల గురించి ఎంత చేస్తారు. అందాల రాసిని అందాల రాసిని ఊసిపోయిన గోసిని పొయ్యికి బియ్యం ఉన్నాయి కానీ పొయ్యికి కట్టెలు ఏం తింటారా. అలా వారితే కంచం వారితే కన్నా పరిచి కుక్కలు తిన్నారు తింటారు కాదురా. ఇగో ఈ మొద్దు వరకు 10 చెక్కలు వేయాలి. అమ్మా నేను కట్టెలు కొట్టలే, కట్టెలు కొట్టే విధానం నాకు తెలియదు. అప్పనే రాదు, నాకు రాదమ్మా. మగ పుడక పుట్టాలి ఎదురా మగని కాదురా. కట్టెలు కొట్టాలని భయపడతారా. కట్టెలు కొడితే అన్నాన్ని నోసుకుంటారు. లేకపోతే నీ చెల్లి నువ్వు 7 రోజులు ఎన్ని సావాలి. ఆవిరిస్తారు అన్నం పెట్టి అయితే ఆకిట్ల మొత్తం ఉన్నది, దాని చెక్కలేరా నేను అన్నం వండుతున్నాను. అబ్బా బాలరాజు అక్కడికి వచ్చి ఆ కాలు తీసి దాని ముద్దు పైన పెట్టి బొట్టులు లేవని ఎత్తాడు. రామ 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 ఎన్నడు కట్టెలు కొట్టే విధానం తెలియని పిల్లగాడు గొడ్డలు తోటి ఇంటి కొంటామని గొడ్డలు జారి వచ్చి అదొక్కుడు కాదు బొడల వేలు అట్లా గొర్రె తెగుతా ఉన్నారమ్మా.
గారి పోతంటే అవ్వ అనలేదు అయ్యా అనలేదు ఓ చెల్లె రూపవ సత్తిని అన్నాడు ఇక చిల్లరవే రూపవతి నేను బతకానన్నాడమ్మా అమ్మాలారా ఇందరు ఊరి అంటే అన్నప్పుడే బోళ్ళు కడిగే చెల్లెలు రూపవతికి వెళ్ళ చూసి గిది 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 అన్న దగ్గరికి వచ్చి తన కట్టుకున్న బట్ట అంతు తీరి అన్న కాలుకు గడ్డి కట్టింది రూపావతి అన్న కాలు ముట్టుకొని ఎప్పుడు గడ్డి పెట్టిందో కళ్ళు పొడపొడ చూసి ఆ గిది గిదికి వచ్చి పిల్లగాడు చెల్లకాల మీద పడ్డ బాలమారాదు కనగంటే పుట్టాడు కన్నీళ్ళు తీసి ఆ కొట్టిన కట్టెలు పట్టుకుని పిల్లగాడు మరి తోమిన బోలు పట్టుకుని ఆ బిడ్డ మరి అమ్మ మాధవి చెప్పిన పని చేసిన ఆకలి అవుతుందో అన్న ఆకలి అవుతుంది అన్నప్పుడు బిడ్డ మీకు తయారు చేస్తానే పిల్లలు తయారు అయితే అంటే ఐటి పొడిపి దినమా ముత్తరాజు వాళ్ళ తెలుగు వాళ్ళ వాడకపోయి 2 పాము పిల్లలు తెచ్చింది మాధవి పాము పిల్లలు తెచ్చి పాలు కాబట్టి చల్లారినాక చల్లారిన పాలలో 2 గిలాసాలు 2 వేసింది మీరు మేసి బల్ల మీద పాల గిలాసాలు పెట్టినా ఆ పాలు తాగుండ్రి మీరు తాగే లోపు నేను అన్నం వండుతా అన్నది ఆ బిడ్డ రూపమా వచ్చి మేసి బల్ల మీద 2 గిలాసాలు పట్టుకొని వస్తాను కింద కడప దర్వాస కడప దాకి ఒక గిలాస జారిపోయింది ఒక గిలాస చేతులు ఉన్నది మరి కింద వంట గిలాస వంక చూసి ఆ పాంపిల్ల వారిపోతాడు చూసి ఆ కథ ఇట్లా జరుగును కిందికి చూడలే ఒక గిలాస పట్టుకొని అన్నా 2 చెప్తాంటే ఒకటి అడ్డం పడి కింద పడిపోయింది అన్న ఈ పాలు నువ్వు తాగవే అంటే లేదే మగబాయిగా అన్ని నువ్వు తాగు మంచిది తాగుతా అంటే అప్పుడు ఆ బిడ్డ పాలు తాగుతాను గడగడ 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 పాలు ఎప్పుడు తాగిందో పాల ద్వారా పాలతోటి అటువంటి నాకు మా పిల్ల కడుపులోన పడిపోతుంది రూపవ గర్భాన రూపవతి కడుపులో పాము మీద ఈ సంగతి ఇట్లా ఉండగా తండ్రి తులసంగా రాదు 12 ఎకరాలు అటువంటి కానీ పాటి మీద ఆ పొడక కొట్టి పొడు పొత్తము చేసి ఆ కట్టెలన్నీ మరి కింద పెట్టి మంట పెడతలేడు పుట్టలు చూసి పుట్టల మీద అద్దెలేసాడు అద్దెలేసి ఎగ్గట్టు పెడితే ఇంతకింత పొడక కట్టెలు అవన్నీ ఖాళీ కంకడి అగ్నిమంతులు ఆ పుట్ట కన్ను నిలబడతాను ఆ పుట్టలు ఏమున్నాయ్యా నాగసర్పాలున్నాయి వెలు మాడిపోతున్నాయి అరే తులసంగరాజు నీ అన్నం తిన్నావా పుణ్యం తిన్నావా ఉచితార్థం మా ప్రాణం ఇస్తాను ఏ బిడ్డ కొరకైతే పోయి పొరుగు కొట్టి మరి పోడు పొదము చేసి పట్నం ముందు నన్ను ఉపాయపడ్డవో ఆ బిడ్డ గర్భాన మా కుల బాంధవుడు అంటే నాగసర్పం నాగుమం పిల్లున్నది ఏ మానవ గర్భములోనైనా మానవ జీవి మాత్రమే బతకగలుగుతుంది ఇతర ఏ జీవి చొరబడ్డ బతకది ఎందుకు అంటే మానవ శరీరం అంత వేడి ఆ కడుపులో ఉన్న రూపవ గర్భాన ఉన్న పాంపిళ్లకు పుట్టలో ఉన్న పాములు అన్ని పటపట మారిపోయి అగో వాటి మరి అటువంటి కనుక ఆ జీవులు పటమారి వేలాది సర్పాల జీవులన్నీ పటమారి రూపవ గర్భాన ఉన్న పాంపిళ్లకు అవి ఆయుషుపోతా ఉన్నాయమ్మా అగో ఆ బిడ్డ రూపవా అన్న జైలు 2 కలిసి పడికి పోతాను వస్తాళ్ళు అంటే క్రమంగా ఆ రూపవ గర్భాన ఉన్న పాము ఎట్లా పెరుగుతుందో రూపవతి గర్భాన ఉన్న పాము పెరుగుతుంది అవ తన పొట్ట పెరిగిపోతుంది బీరకాయ రీతిగా బిర్రుగా పొట్ట ఏర్పడుతుంది అట్లా కొన్ని పాంపిల్లలు వేసిన పాలు తాగిరు తాగలేదు పోరగాళ్ళు పాడువాల చెప్పరా అని పనుడు చెప్తుంది చలిని పులి అన్నం పెడుతుంది అట్లా తినుకుంటా కూడా బతుకుతారు రోజు కింద కడుపులో పాంపిల్ల పెరుగుతాంటే
పాము పిల్ల ఎట్లా పెరుగుతుందయ్యా? ఈ పిల్ల అన్నం అయితే తొలి ముక్క బాగా తింటాను, కడుపుల పిండం లెక్క. నాగుల పాపం మానవ జన్మంలో అలనాటికి ఆనాటికైనా ఈనాటికైనా శాపమందనంటే ఏంటి దొరికేనా? మురకశీల రోజు నాడు పానముతోటి శాప పిల్లను కడుపులో చేస్తారు. కడుపులోకి పోయి పానంతో పోయిన శాప పిల్ల సముద్రాన్ని ఈదుతుంది కానీ మనిషి గర్భంలో ఈదలేక మరణమై మందుగా మారుతుంది, ఉబ్బూస రోగాన్ని. అలాంటిది ఆ సర్పం కూడా చచ్చిపోవాలి, సావలేక బతుకుతుంది. వీళ్ళకేమనక రోజుకింత పాము పిల్ల పెరిగిన కొద్ది పొట్ట పెరుగుతా అంటే ఆ పొట్ట తినిగల్లో వీళ్ళు తాగాలనుకుంటే వీళ్ళు తట్టలేరు, వీళ్ళకు సాగు లేదు, నాకు బతుకు లేదు. కూరగాయలు పాడుబడా ఏంటి కోరి బడికి పోయిన కాడ ఎవరిని కూడినవే? ఎవరితో మాట్లాడినా? ఎవరితో మాట్లాడుకుంటా? ఎవరితో మాట్లాడ గిట్టెట్లయింది మరి? ఏంటిదమ్మా ఏంటిదమ్మా అంటే అది ఎరగనట్టు ఏం తెలియనట్టు ఏముంది తెలియని వెళ్ళిపాయ గురిగిలు ఎత్తగా అరిగిపాయ అన్నట్టు. ఏంటిదమ్మా ఏంటిదమ్మా అని అంటే అయిపోతుంది. అది దాత్తే దాగేదా మరి? అపబాలుడా మీ చెల్లె నిన్ను కాదని వెళ్తాను, నా ముచ్చటకు మాటకు పోయినా అదిరా. నన్నుగా కాదని ఏ క్షణమైనా ఎవరితోటి మాట్లాడలేదు. చెల్లెని వదిలిపెట్టి నేను పోలేదు, నన్ను వదిలిపెట్టి నా చెల్లె ఎక్కడికి పోలేదమ్మా. అన్నతో తప్ప నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావా? కొట్టుకుందునా లోపలేసి నోట్ల మాట. నేను 10 మందిలా తిరిగేదాన్ని, 10 మందిలో పోయి సార్లు చెప్పేదాన్ని. నీ సార్లు పాడవాడికి ఇట్లుండదని నన్ను ఎంతమంది ఎన్ని తీరదంటారు? నేనేమని చెప్పాలి? పిల్లవన్నా పిల్లలు పోయి ఆలమగల పోరు పాడవాడు అన్నతో తప్ప నేను ఎవరితో మాట్లాడదని పోరు అంటాను. నాతో తప్ప మా చెల్లె ఎవరితో మాట్లాడేదని అలా చెప్పకూడదు అంటాను. మరి బుద్ధి లేకుండా నీకు బుద్ధి లేదే? తోడ పుట్టినప్పుడు కాదే లంజ కొడుక అదంటే తెలియని పొల్ల నీకు ఏర్పాటు తెలియదురా. తోడ పుట్టిన తోడుగా ఊవా నీ బాంచిని మా ముఖం నల్ల ముఖం చేసిర్రే. ఎవరికి అట్లా నువ్వు నవ్వుతావు అనిపించే మా బాబుని గట్లా అనపూరి అనవా అని నేనేం చేయాలి? కొనుక్కుంటే వచ్చేది కొత్త ముఖం వస్తుంది. ఇంకేదైనా తప్పు జరుగుతుంది రాదు అయితే నల్ల ముఖం అయింది కొడుకున్నారు. అయితే వీళ్ళు ఊళ్ళకి వెళ్ళి పోతా అంటే అత్త అంటే నా చెల్లెళ్ళు 10 మంది 10 తీర్లు అనుకుంటున్నా పరువు పోతుంది నా రమ్మని మసలావి చేసింది భర్త. ఏకరంగా రావయ్య అంటే ఆ పోడుగొచ్చేటోడుకి వచ్చాడు. ఏందయ్యా ఏమిటి నేను ఇట్లా చెప్పా? నాకు నోటితో చెప్పబుద్ధి అయితే దేంతోనంటే ఇంకేదన్నంటే దాంతో చెప్పమంటాను. ఇంత అల్లు చంపితే ధైర్యం వస్తలేదన్నట్రా. ధైర్యం వస్తలేదు. పట్టినా ఉంచిన చేతుల రాసిన రాత్రి పట్ట నా వంతు నేను ముఖాన్ని రాసుకుని ధైర్యం వస్తుందా? ఈ పాంచన కొడుకో నీకు ఎప్పుడు కోపం రాని అదే పని చేస్తాను కదా. అయితే మరి నువ్వు బిడ్డను కోడలా అని పిలుస్తావా? నాకు చెప్ప ధైర్యం అంతలేదు. నువ్వు మరి కొడుకును అల్లుడా అని పిలుద్దాం అనుకుంటానవా లేకపోతే బిడ్డను కోడలా అని పిలుద్దాం అనుకుంటానవా? అన్నకాలం వచ్చిన కోడలు అనగాలం వచ్చిన ఏమిటి? అనగాలం వచ్చిన కోడలు ఏంది? కొడుకు అల్లుడు ఏంది? మన ముఖం నల్ల ముఖం అయింది. ఏయ్
నేను చేసుకున్న భార్య నువ్వు అవు. నువ్వు ఏదన్నా తప్పు చేస్తే నా ముఖం నల్ల ముఖం అవుతుంది 10 మందిని తిరగకుండా అవుతుంది ఏం చేసినావు చెప్పు. నేనా ఆ, పోనీ మంచి నాకు రసంటి బుద్ధి లేదు కట్టెవచ్చి తమరి అన్న ఎల్లబెడతా పచ్చ. పిల్లలు నోట్లో వేలు. నోట్లో పెడతాడు. నోట్లో అంతా ముక్కలో పెట్టి తెలుసుకుంటది. గొర్రె తలకాయ అప్పుడే ఇక. ఇలా పెట్టు ఏం కాదు చెప్పు గట్ట కాదు ఆ, నువ్వు ముదిగాల నన్ను కాదు కొట్టేది ఆ, అరలో తోలిన ఆ, నీ బిడ్డ నీ కొడుకు నీ బిడ్డను నీ కొడుకు అర్రలు ఉన్నారు పోయి అడుగు మరి నీ కొడుకును కాదని వాళ్ళతో నన్ను ముచ్చట పెట్టిందో అడుగు ఆ. నీ బిడ్డను కాదని నీ కొడుకు ఏడికన్నా వేయండి ఏం జరిగిందో వాళ్ళని అడిగి చెప్పి వచ్చినాక వాళ్ళ దగ్గర ఏ తప్పు కనబడకపోతే నన్ను అట్టే కాదు పొయ్యి ఏదన్నా ఏదన్నా అంటే ఏదన్నా మేడన్నావా? జడ కోసిన చేతిలో పానం పోతే ఏంది? చేసుకున్నాను చేతిలో పానం పోతే ఏంది పొయ్యి పొయ్యి ఏదన్నా పోయి? అవ్వా, ఇవేమంటారా? పోసేది పోరా. అదే జడన్న మేడన్నా ఆ బంధకాన్ని కనుక చూస్తే ఆ పిట్టి రూపవతి దేవి కాలు కూడి కంచి కంటి రేపే దాకా చూస్తే నిజమే నిజమే నిజం ఉత్తమ మనిషి కాదు నేడు గర్భవతి బిడ్డారు బాబా అన్నను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళావా ఎవరితో మాట్లాడావా పోలే నాన్న కొడక అబ్బా రాజా చెల్లెను వదిలిపెట్టి ఎవరు ఎటైనా పోయావా ఇటు పోలేదు నాన్న బడికి పోతుంటే ఇద్దరం కలిసి వచ్చినావు ఇంటికి వస్తా అంటే ఇద్దరం కలిసి వచ్చినావునా చెల్లెను నిన్ను కాదని చెల్లె ఎవరితో మాట్లాడలేదు మాట్లాడలేదు నాన్న ఆ తులసింగ రాజుకు కర్ర సందుర నాగర సందుర గడ్డి పోజ ఇమిడిపోయిన సందం అయిపోయింది ఇటు చూస్తే కొడుకు వాడు చూస్తే బిడ్డ అని ఆ మాధవి దగ్గరికి వచ్చి అమ్మా మాధవి పిల్లకాకి కేవరిగా వండేలేదబ్బా దాడితే పొద మీద ఆడితే పొద దాడితే నీ టమ్మాని కట్టేసుకుంటున్నాను తప్పటి ఆగు ఆ మట్టుకు కట్టేసుకుంటున్నాను బిడ్డ పేరు ఆడ మట్టు కట్టే. ఆ టమ్మానికి అక్కడ 3 బాటల కడ కట్టి నాదేనా తప్పు ఉంటే వాడెక్కడ కొడతాడవ్వా? వాడిని నువ్వు కొట్టినట్టున్నావు. నీదేం తప్పలేదే మొగడిని కొడతారు ఎవరన్నా మొగడంటే దేవుడు ఇంటికన్నా పిల్లలు కొడుతుంది కానీ మరి బామా పిల్లకాకి వరకు వాళ్ళు తెలిసే చేసిండు తెలియక చేసిండు మనమే ఇట్లా అనుకుంటే పెదవి దాడితే పొద దాడుతుంది పొద దాడితే పొలమారు దాడుతుంది ముచ్చటపడ్డానికి అవుతుందా గట్ల కాదు తెల్లారి లేచి పిల్లగాళ్ళు ఊళ్ళకెళ్ళి పోతుంటే మా అన్నతోటి మాట్లాడితే నాకు ఇట్లా అయిందని పోరంటది మా చెల్లెతోటి మాట్లాడిన నీ కొడుకు అంటాడు ఇవాళ తలెత్తుకొని తిరగకుండా అవుతాము మనం వాళ్ళను సంపద్దు మనం ఏం చేయాలి సంపితే మనం కననున్నాం పెంచనున్నాం మనం కనబోయే పిల్లలు కాలు రెక్కలేని వాళ్ళు కూర్చోరు ఎట్టి వాళ్ళు కూర్చోరు పిచ్చి వాళ్ళు కూర్చోరు మంది పానం తీయద్దు అయితే పిల్లగాళ్ళను సంపద్దు గాని అమ్మగారింటి పోదాం ఆంటి పిల్లల ఆరా అని తీసుకొని ఈ రాత్రి నడిజంగట్ల పోయినాక పిల్లల కాట కలిపి నువ్వు మల్లెల కోమరిరా అత్తే ఇక అమ్మగారు ఇల్లు దొరకది అడవిల వాళ్ళ కాట కలితే ఏ జీవరాశి అన్న వాళ్ళని తింటే పాపం అనేది ఆ జీవరాశికే తలుగుతాయని మనకు తలగదు లేకపోతే రేపు పొద్దుగా మనవడో మనవరాలు వస్తుంది నన్ను అమ్మమ్మ అని పిలువన్నా తెలియదు బాపమ్మ అని పిలువన్నా తెలియదు విన్నావా సంపనైతే చంపకు కదులుతాయా అని ఆ బంధకాల గారికి వచ్చి 2 పిల్లల దగ్గరికి వచ్చి బిడ్డ రూపవా కొడుక అప్పపాల రాజు మీ పిల్ల తల్లి మిమ్మల్ని ఎడనపడన చూస్తుంది కొన్నాళ్ళ పాటు అమ్మమ్మ గారి